కానూరు కారణం కోరు నన్ను సొప్పమన్న మాట ఏంటంటే రేపు కరకర పొద్దుపడిచేలేకి తహసీల్దార్ గారు వస్తున్నారు కదా యానం ఎత్తరంటే ఓ సాములారా, ఓ మహారాజులారా, ఓ కాపులారా, ఓ పెదకాపు గారు, ఓ శనకాపు గారు పెడుతున్నానా మీ అందరికీ అందరికి దండాలి, ప్రజలు మొత్తానికి దండాలి. బై ఏందియా గోలేందియా? ఈ ఊరికి పెద్దోడిని బై మాది కక్కనియా, కక్కడ వస్తున్నట్టు ఏందనుకున్నాయా? ఇదేనియా వచ్చింది మీ తోడు సాగు. అవి ఎడంగుండండి ఎడంగుండండి ఎడంగుండని మమ్మల్ని దూరం చేసుకుంటారు కదా మీరు అందరూ. అసలు ఈ దేశానికే పెద్దోనియా నేను, దేంటనైనా పెద్దోనియా. తొలగిపోని కాటికాడు నా కులం అన్నానియా. మరి ఇంకేంది ఇంటికి పెద్దోండి కదా కులం అన్నా ఏంటి అబ్బాయి. నేను ఒకటి చెబుతాయింట్రా, చెప్పేది చెప్పేది సరే చెబుతా. ఇదియా చెబుతావా? చెప్పు. నువ్వు చచ్చిపోయినా సారీ ఏమనుకో బాకు, అమ్మమ్మ చచ్చిపోయినా, ఊళ్ళో ఎవరన్నా చచ్చిపోయినా, పెద్దలు చిన్నలు బాబు కొంచెం ఆయన పెట్టమ్మా చిన్న నేనే పోవాలిగా, నేనే పోవాలి. సత్యం తుమ్మారు కూడా వెనకాల. ఓ అబ్బో ఇదేంది ఏంది ఏ మాట అంటారా? మరి తుమ్మారు కదా, తుమ్మారు కదా అచ్చం అన్నారు. అత్తన్న సరే కాటిగా నీ కులం అన్న వస్తుంది, మరి కళ్ళంలో నీ కులం ఏంటి? మరి నేను ఈ బాసంటి బజార్నా చెప్పు, నీ చెప్పిన సామాన్ చెప్పు. కళ్ళంలో నీ కులం ఏంటి? కచ్చేరులో నీ కులం ఏంటి? అన్ని మోసపోయేది నేనే కదంట. ఏం మోసగలుగుతావు? ఏదైనా ఏడుతుంది మీరందరూ మూట కట్టి ఏం మూట? ఆ ముళ్ళ కట్టి ఆడ పెడితే తీసుకుపోయి. ఓహో తహసీల్దార్ అనమాట. ఖచ్చితంగా ఇచ్చేది నేను కదంటే అద్యా చెప్పు మరి. ఇంకా పగులు మీ కుక్కలు ఏదన్నా గొర్రెలు కట్టేస్తారు, ఆవులను కట్టేస్తారు, గేదెలు అంటే బర్రెలని వాటిని కట్టేస్తారు. అవును. ఇట్లా తాగుబోతులను కట్టేస్తారు. ఎక్కువ మాట్లాడితే మామూలుగా కదంటే కుక్కలు కట్టేసేందిరా మాట్లాడేది అంటే కట్టేస్తారు అంటలేదు. మీరు మా మేర కుసుకొలుపుతున్నారు అంటున్నాను. మేము కుసుకొలపట్లా, నువ్వు ఇట్లా చండాలంగా వస్తుంటే కరుస్తాయి. అదేంది నేను బజార్ను పోతుంటే ఏంది అన్ని గమనుంటాయి, కుక్కలు ఎందుకు కలుపుతారు మీరు? మేము గలపలే, అయ్యే వస్తున్నాయి. అయ్యే వస్తున్నాయా? ఇదేంది ఏంది ఇది? తర్వాత ఏంటి? తర్వాత ఏంటి? తర్వాత ఏంది ఇదే? తర్వాత తర్వాత అంటాడు కానీ పొద్దుకు నేను చెప్పేది అనుకోండా.
కాకిని తింటారు కాకి చండాలి కదా తింటారు కాకి చండాలి కదా కాకెట్ట ఎక్కువయ్యా నేనెట్ట తక్కువయ్యా తొలగిపోయి అబ్బాయి వీళ్ళందరం తప్పించుకొని వచ్చాలకే వచ్చావు ఏంది దిగిపోయింది ఏంటి దిగింది అబ్బా ఇంకేం చెబుతున్నా మర్యాదగా మాట్లాడు దర్భ పెట్టి నాలుగులు వస్తా మా కన్న తల్లి కన్న తల్లి ఎవరో మనిషి చెబుతాయి చెప్పితే సాగా చెప్పమంటా చెబుతావా చెప్పు తాడి చెట్టు మా కన్న తల్లియా ఈత చెట్టు మా ఇలవేలుపయా తాడి చెట్టు మా కన్న తల్లి ఈత చెట్టు మా ఇలవేలుపై ఒక్క దాటి కళ్ళు ఒక ముద్దయితే ఏటికొక్క దొన్నెగిరి ఇక్కడ మనుషులు ఉన్నారా స్వామి నన్ను కూడా పోతాను నేనేం తప్పు చేసినా నేనేం తప్పు చేసినా నేను కొట్టబోతాను ఎవరు కొట్టబోతా కళ్ళు తాగవల్లి కళ్ళు తాగిన వాడు కైలాసం పోతాడు ఏమీ తాగని వాడు యమలోకం పోతాడు అందుకే నేను కళ్ళు తాగవలె అబ్బాయి పంతులు గారు ఆ పైన ఏందియా నాకేం కనపడ లైటింగ్ కనిపిస్తుంది ఇదేందియా చాయ్ నోరు మూసుకో పైన ఆగపడలేదండి మరి కింద ఏంది కింద అరుగుంది ఇలా జనం కూర్చుంటారు సరే మధ్యలో మధ్యలో ఏముందో లైట్ ఉంది అబ్బాయి ఇంతే కదంటే నీకు తెలిసింది మరి ఏంది నీకు తెలిసింది పైన ఆకాశం ఆకాశం ఉంది కరెక్టే కింద భూదేవత భూదేవి మధ్యలో మధ్యలో ఏముందో నువ్వు ఉన్నావా తాలే మధ్యలో తాలే కదండి అన్న అంటే మేము ఉన్న జనవరి తాలే నేను ఈ ప్రపంచం అంతా ఆ మహాశివ చెప్పినట్టు అందరూ శూన్యమేనయ్యా అంతా శూన్యమే తాలే తల్లి తాలే గీలే ఉత్త తాళి అంటే మీకు నమ్మకం లేదు ఏంది
నువ్వు తాలిబోలు అన్నావు అనుకో మమ్మల్ని జనాన్ని, నీకు బొక్కలు ఇరుగుతాయి, కీళ్ళ వరకు ఇరుగుతాయి. చాలన్నే నీకు నమ్మకం లేకపోయా. మరేంటిది? రంగు రంగులుగా కులాలు లేవు, రకరకాలుగా మతాలు లేవు, రకరకాలుగా మతాలు కలిగిన వాడిగా గొప్ప కులమయ్యా. ఓ అయ్యవారు, ఓ పెదకాపు గారు, కలిగిన వాడిగా గొప్ప కులమయ్య, లేని వాడిగా లేని కులమయ్య. శర్మానికి జాతి ఎక్కడున్నది, ధర్మానికి నీతి ఎక్కడున్నది? అబే ధర్మానికి జాతి ఎక్కడున్నది, ధర్మ నీతి ఎక్కడున్నది? తోటి మానవుడు ఎదురుగా వచ్చు. అబే ఓ అయ్యవారు, తోటి మానవుడు ఎదురుగా వస్తే దూరముకు తొలగిపోవుదు. లిల్లే లిల్లే శివతాలే శివతాలే గీలే లిల్లియలో ఎలాగో నది అమ్మి. మాదిగవాడిని పిచ్చిమెత్తవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుగువాడు మొగలవాడిని అడుగువాడు చెప్పల మొగలవాడు, అందరం పోయాడా? చెప్పల మొగలు అడుగువాడు కులస్తుని అడుగువాడు సింహ సృష్టి, సింహ సృష్టిని అడుగువాడు మైలపు సొక్కన్న అడుగువాడు చెప్పల సోరకుడు అడిగేవాడు మొగలవాడిని అడిగవాడు చెప్పల సోరకుడు చెల్లెలు ఓర్వశిని పొందినవాడు బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు. ఓ సాబో బాయ్, ఆయన మా బ్రాహ్మణుడే. వీళ్ళంతా కలిసి నా కింద కదండి. వశిష్ఠుడు మా బ్రాహ్మణుడే. ఏంది కదా? అవును, నా కింద కదండి. నా ఇంటికి పెద్దోడియా కిందోడివి. వశిష్ఠులకు కులం ఎక్కడున్నది, పసా చేసిన వశిష్ఠులకు కులం ఎక్కడున్నది, పసా చేసిన మాదికయం ఇసుక అన్నము ఇనుముక పప్పు కమ్మాకిత్తన తల్లెలని అన్నము దీని కన్నులు అనంజోతి పెళ్ళాడి చెప్పమందువా? తాగుబోతు మాటలు పట్టాడుకు చెప్పేది నువ్వు. అరుణ్జ్యోతి మా ఆడపడుచు అన్నావు, ఎలాగైంది చెబుతాయి చెప్పు. వశిష్ఠుల వారి చండాలి కుమారుడు శాసుడు శక్తి, చండాలి వారి కుమారుడు చెబుతుంటే అడిగా నువ్వు నన్ను మాట్లాడినట్టుగా. శక్తి వశిష్ఠుల వారి చండాలి కుమారుడు శక్తి భార్య శబలాత్మ కుమారుడు పరాశరుడు భార్య కైవర్తి కుమారుడు వ్యాసుడు పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్ర పాండవులు. వీళ్ళంతా కలిసి కూడా నీకు బాగానే ఉంది కానీ ఏంది వీళ్ళంతా సరే గాని నువ్వు అంతా కబ్బాలి అందంగా కనిపిస్తున్నావు. నీకు ఈడు జోడి ఉందా? మా ఆడదంటే ఆడదు కాదు. ఆడదా? మామూలుది కాదు. మామూలుది కాదా? మా ఆడదాన్ని చూసినారు సాములారా, మా ఇంటి దాన్ని